వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. ఈరోజు మీకు చూపించే రెసిపీ స్వీట్ అండి. ఈ స్వీట్లోనే సేమియాతో చేసుకుంటున్నాం మనము. బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రసాదాలు పంచే విషయంలో కానీ కేసరి అనేది చాలా ఎక్కడ తరచూ చూస్తూనే ఉంటాం. ఆ కేసరి రవ్వతో అంటారు రొటీన్ అయిపోతుంది కదా. సో అందుకే ఈరోజు మనం సేమియాతో ఇలా చేసుకుంటున్నాము కేసరి. సో దీని ప్రాసెస్ ఏంటి, పక్క కొలతలతో చేసుకున్నారంటే ప్రతిసారి కేసరి రవ్వతో కాకుండా ఇలా సేమియాతో చేసుకుంటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సేమియా కేసరికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను, రోస్టెడ్ సేమియా అండి. సో 250 గ్రామ్స్ ఉంటుంది. సో ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. సో 1.5 గ్లాస్ నేను వాటర్ తీసుకుంటాను. సో మీరు పాలు 1 గ్లాస్ తీసుకుంటే వాటర్ 1 గ్లాస్ తీసుకోండి. ఇక్కడ షుగరు హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ కిస్మిస్, జీడిపప్పు తీసుకుంటున్నాను. ఇలాచి ఫ్లేవర్కి అండ్ నెయ్యి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది కదా. సో ఇక్కడ నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. సో మీకు ఏం కలర్ ఇష్టం ఉన్నా ఆ కలర్ తీసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి ఆన్ చేసేసుకుందాం. నేను పెట్టేసుకుంటాం. ఇప్పుడే దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాం. నెయ్యి అండి, నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా నెయ్యి వేస్తున్నాను. రిమైనింగ్ మళ్ళీ మనము దీంట్లో కేసరీలకు వాడేసుకుంటున్నాం. ఇక్కడ నెయ్యిలోనే మనం జీడిపప్పులు బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటాం. ఇది ఫ్రై అవ్వగానే కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ ఏ డ్రై ఫ్రూట్స్ కావాలని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పప్పులన్నీ ఒక బౌల్కి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఈ నెయ్యిలోనే మనము రోస్టెడ్ సేమియా కూడా ఒక్కసారి నెయ్యిలోనే రోస్ట్ చేసుకుందాము. మామూలు సేమియా తీసుకున్నా కానీ ఒకసారి రోస్ట్ చేసుకోండి. సో 2 మినిట్స్ అలా కొంచెం మనం వేడి తగిలిసి చాలండి, ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటున్నాను 2 మినిట్స్కి. ఇక్కడ హాఫ్ గ్లాస్ పాలు తీసుకుంటున్నానండి. అది కాచిన పాలైనా పచ్చి పాలైనా పర్లేదు. సో హాఫ్ గ్లాస్ పాలు తీసుకుంటున్నాను కాబట్టి 1.5 గ్లాస్ నేను వాటర్ తీసుకుంటున్నాను. సో ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నాం కదా. సో మీకు 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నారంటే 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇలా పాలు పొంగుతారా. ఇప్పుడు పాలు పొంగిన వెంటనే మనము షుగర్ యాడ్ చేసేసుకుంటాం. నేను హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి. మేము షుగర్ తక్కువ తీసుకుంటాం. సో హాఫ్ గ్లాస్ తీసుకున్నాం. మీ షుగర్ తగ్గట్టు హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది, బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసేసుకుంటాం. నేను ఎల్లో కలర్ వేస్తున్నానండి. మీ ఆప్షన్, మీకు నచ్చిన కలర్ వేసుకోండి. చూసారు ఎంత ఎల్లోగా వచ్చిందో. వేసుకున్న సేమియాని వేసేసుకుంటున్నాం. ఒక్కసారి దీన్ని కలబెట్టేసుకొని సిమ్లోనే ఉడకనిద్దామండి. చూస్తున్నారు, వాటర్ అంతా చాలా వరకు డ్రై అయిపోయింది. ఇందులోనే ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. ఈ సేమియా బాగా దగ్గర పడ్డాక నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాము. ఒక్కసారి కలపెట్టేసుకుంటున్నాం. ఇందులోనే ఇప్పుడు ముందు మిగిలిన నెయ్యిని కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. చూసారా, సేమియాతో కూడా కేసరి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ చూసారా, సేమియాతో కూడా కేసరి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో మీరు ఇంట్లో ట్రై చేయండి, కంపల్సరీ ఈ డిష్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది.